రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి 20 నుండి 28 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 20 నుండి 35 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 10 నుండి 12 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 10 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ 16 రూపాయలు కిలో, పన్నీర్ కాకరకాయ కిలో 20 నుండి 22 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. క్యారెట్ 22 రూపాయలు, ముల్లంగి నో సేల్స్ అని చెప్పారు. బెండకాయ కిలో 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. వరి వంకాయ కిలో 8 రూపాయలు, పాలెం వంకాయ కిలో 15 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 5 నుండి 7 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సొరకాయ కిలో 3 రూపాయలు, బీరకాయ కిలో 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 28 రూపాయలు, కందికాయ కిలో 36 రూపాయలు, అనపకాయలు కిలో 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 40 నుండి 43 రూపాయల దాకా కిలో పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 54 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 200 దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే వాటర్ క్యాన్ సంచి బ్యాగ్ వచ్చేసి మనకు 330 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే 44 కేజీల బంగాళాదుంపలు ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి 700 నుండి 770 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే A1 గ్రేడ్ టమాటో బాక్స్ వచ్చేసి మనకు 15 కేజీల A1 టమాటో బాక్స్ వచ్చేసి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి A1 గ్రేడ్ వచ్చేసి 10 నుండి 13 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. కూరగాయల అప్డేట్ ఈరోజు ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోట మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులు క్వాలిటీ ప్యాకింగ్ మరియు చూసుకుంటే రేట్లు అనేవి కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు వ్యవసాయ సమాచారం అంతా కూడా మనకు మొబైల్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.